నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. ఒక దేశం లేదా ఒక రాష్ట్రం అగ్రపదంలో దూసుకుపోవాలన్నా, భావితరాలు బంగారు భవిష్యత్తును అందుకోవాలన్నా దానికి పునాది విద్యా వ్యవస్థే. పిల్లల చేతిలో పుస్తకాలు ఉండాల్సిన వయసులో వారు చదువు మధ్యలోనే మానేసి పనులకు వెళ్లే దుస్థితి వస్తే అది ఆ రాష్ట్ర పురోగతికే పెద్ద అవరోధమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో చదువు మధ్యలో మానేసిన పిల్లల సంఖ్యపై కూటమి ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సచివాలయంలో డిఈఓలు, ఏపీసీలతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ అధికారులకు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది పిల్లలు చదువుకు దూరం అవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి లోకేష్. ప్రతి ఒక్క బిడ్డను తిరిగి బడిబాట పట్టించడమే లక్ష్యంగా సరికొత్త యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఈ వీడియోలో ఏ జిల్లాల్లో ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నారు, అడ్మిషన్లు పెంచడానికి మంత్రి విధించిన డెడ్ లైన్స్ ఏంటి, మరియు బడులలో రాబోతున్న సరికొత్త స్మార్ట్ కిచెన్ వ్యవస్థల పూర్తి వివరాలను క్షుణ్ణంగా చూద్దాం. సమీక్షా సమావేశంలో అధికారులు సమర్పించిన నివేదికలు చూసి మంత్రి నారా లోకేష్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చదువు మధ్యలో మానేసిన పిల్లలు 1,00,000 మంది ఉండటం, వారు చిన్న వయసులోనే పనులకు వెళ్లే పరిస్థితులు ఏర్పడటం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో ఏకంగా 12% డ్రాప్అవుట్స్ ఉండటంపై అధికారులను నిలదీశారు. ఇంతటి సాంకేతికత అందుబాటులో ఉన్న కాలంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలు బడికి దూరం కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ మండిపడ్డారు. కేవలం విశాఖ మాత్రమే కాకుండా కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాలతో పాటు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందల, మైదుకూరు ప్రాంతాల్లో కూడా బడికి రాని వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అసలు బడి ముఖం చూడని పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బడి వయసు ఉన్న ప్రతి ఒక్క బాలిక ఖచ్చితంగా పాఠశాలలోనే ఉండాలన్నదే ప్రభుత్వ ముఖ్య సంకల్పం. అందుకోసం 100% ప్రవేశాలు అంటే 100% అడ్మిషన్లు జరిగేలా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10% ప్రవేశాలు పెరగాలని స్పష్టమైన టార్గెట్ విధించారు. ఎప్పుడూ బడికి రాని వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రవేశాలు కల్పించే బాధ్యత స్థానిక విద్యాశాఖ అధికారులదేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల వైపు పంపేలా నమ్మకాన్ని సృష్టించాలన్నారు. 10వ తరగతి ఫలితాల్లో వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక సమీక్షలు జరిపి వచ్చే ఏడాది నాటికి ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బడికి వచ్చే పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదు, వారికి లభించే మధ్యాహ్న భోజనం కూడా అత్యంత నాణ్యమైనదిగా, పౌష్టికాహారంగా ఉండాలని మంత్రి లోకేష్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే 2 ఏళ్ల కాల పరిమితిలోగా పూర్తి స్థాయి స్మార్ట్ కిచెన్ అంటే ఆధునిక వంటశాల వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ కిచెన్ల ద్వారా అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో విద్యార్థులకు రుచికరమైన శుభ్రమైన భోజనాన్ని వడ్డిస్తారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను పైలట్ ప్రాతిపదికన త్వరలోనే కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. మంత్రి లోకేష్ తన సమీక్షలో కేవలం పాఠశాలల భౌతిక వస్తువులపైనే కాకుండా డిజిటల్ విద్యా విధానాన్ని బలోపేతం చేయడంపై కూడా గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు T-Fiber తరహాలోనే వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని ఐటీ అధికారులను సమన్వయం చేశారు. ప్రతి పాఠశాలలోనూ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యార్థులకు ఆడియో విజువల్స్ ద్వారా పాఠ్యాంశాలను బోధించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. పక్కన కూర్చున్న వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది రివ్యూ కోసం మిమ్మల్ని పిలవలేదు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దానికోసం పిలిచి. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టు నేను విద్యాశాఖ మార్చినప్పుడు నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పారు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మార్చిగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక నాకు 3 నెలలు సరిపోయింది. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్లో పదే ఒక మార్చాను. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత బాబు ఉంది, వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, ముఖ్యంగా నేనే ఉండొచ్చు. వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడి. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ పెట్టి ఆలోచించండి. దాని చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది
డాష్ బోర్డ్ ఎటుగో మీరు అందరూ చూస్తాం మొదలు పెట్టారు. ఇంకా దానిపైనే యాక్షన్ ప్లాన్స్ గా పనిచేయాలి. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు, ఒకటి నెవర్ ఎన్రోల్, రెండోది డ్రాప్ అవుట్. సో డ్రాప్ అవుట్ రేట్ చూస్తే సుమారుగా 1,00,000 మంది పిల్లలు మన సిస్టమ్ నుంచి డ్రాప్ అయ్యారు. అంటే ఇటు పక్కన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు లేని పిల్లలు సుమారుగా 1,00,000 మంది ఉన్నారు. నెవర్ ఎన్రోల్ కూడా ఇక్కడ డేటా మేము ఫైన్ ట్యూన్ చేస్తున్నాం, అదొక సెక్టర్. సో ఎక్కువ శాతం మనం ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్ జరగాలి. ఇప్పుడు కర్నూలు నుంచి వలస కార్మికులు ఉంటారు, ఇటు వస్తాం జరుగుతుంది. అది అలానే పాదయాత్రలో చూస్తాం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఆర్ ఇష్యూస్, కానీ ఇక్కడనే ఎన్రోల్ అవ్వాలి. అంతేగాని పిల్లలు పొలం పనికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. అది వెరీ వెరీ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు సైన్స్ మరియు గణితం వంటి సబ్జెక్టులను సులభంగా అర్థమయ్యేలా చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు కూడా ఈ డిజిటల్ బోధనా పద్ధతులపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని, తద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు కార్పొరేట్ సంస్థలను తలపించేలా మారుతాయని స్పష్టం చేశారు. బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని లోకేష్ గుర్తు చేశారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా తమ క్లాస్ లో ఏ విద్యార్థి బడికి రావడం లేదో గమనించి వారి తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఫలితాలు, ప్రవేశాల ఆధారంగానే ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేస్తామని కుండబద్దలు కొట్టారు. సమర్థవంతంగా పనిచేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తరపున ప్రత్యేక రాయితీలు, అవార్డులు ఉంటాయని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రతి పాఠశాలలోనూ వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇక చివరగా పిల్లలు పనులకు వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు. ప్రతి ఒక్క బిడ్డకు చదువుకునే హక్కు ఉంది. దాన్ని కాపాడటమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. విద్యాశాఖలో పారదర్శకత పెంచడానికి, మౌలిక వసతుల కల్పనలో వేగం పెంచడానికి ఐటీ శాఖను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ డ్రాప్అవుట్స్ నియంత్రణ చర్యలు మరియు 2 ఏళ్లలో రాబోతున్న స్మార్ట్ కిచెన్ల నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఏపీ విద్యా వ్యవస్థలో రాబోతున్న ఈ మార్పుల గురించిన ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన రాష్ట్రంలోని తల్లిదండ్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విద్యా మరియు ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.